శాంతకు ఆల్రెడీ చేసేసుకుంది. శాంతికి ఇన్స్పిరేషన్ తో ఇవాళ మేము కూడా చేసుకుంటున్నాం. చెప్పు సార్ నేమ్సా గ్రామ్ పసుపు, కన్నె తులసమ్మ, గాజుల గౌరి, తౌడు గౌరి, 16 ఫలాల 5 నోములు చేస్తాం. 5 నోములు. గుమ్మడి పళ్ళతో ఉద్యాపన చేసుకుంటున్నాం. గుమ్మడి పళ్ళతో ఉద్యాపన చేసుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఇవాళ వీడియో అంతా కూడా మేము ఏమేం నోములు చేసుకున్నాము, ఎలా చేసుకున్నాము అనేది షేర్ చేస్తాను. నోము చేసుకున్న డేట్ వచ్చి March 4th అనమాట. తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా కూడా మేము క్లీన్ చేసుకొని పొంగల్ పెట్టడం స్టార్ట్ చేసాము. నేను మా చెల్లి ఫస్ట్ లేచాము, తనేమో క్లీన్ చేసుకొస్తా ఉంది, నేను వేరే అరేంజ్మెంట్స్ చూసుకున్నా. ఇద్దరం కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాము. మా పిన్ని కూడా ఇక్కడ చిన్న పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసి మామిడికాయ పులిహార చేయడానికని అన్నీ రెడీ పెట్టేసింది. మా పిన్ని అయితే 5 కల్లా ఉందన్నమాట ఇక్కడ ఇంట్లో. పెద్దమ్మ అమ్మ వీళ్ళందరూ కూడా ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. మామిడికాయ పులిహార చేయడానికని చెప్పి ఫస్ట్ మామిడికాయల్ని తురుముతున్నారు. నేనైతే రెసిపీస్ షేర్ చేయట్లేదండి, జస్ట్ మేము ఎట్లా పనులు మొదలు పెట్టుకున్నాము, ఎంత ఫాస్ట్గా చేసుకోగలిగామనేది షేర్ చేస్తాను. మార్నింగ్ పూర్ణాలకి పప్పు ఇవన్నీ కూడా రాత్రి నానబెడతాం కదా, మార్నింగ్ లేవగానే కుక్ చేస్తారు. పెద్దమ్మేమో చక్కగా వీటిని ఉండలు అవన్నీ చేస్తుంది. కొంచెం పిండి పలచనైందంట. అయితే వీళ్ళు ఏం చేశారు, పుట్నాల పొడి ఉంటుంది కదా, అది మిక్సీ వేసేసి కలిపేశారు, బాగా గట్టిపడింది, బాల్స్ చేయడానికి వచ్చింది. నోము చేయడానికి ఫస్ట్ గౌరీ పూజ చేసుకుంటాము, అందుకని పీట అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నా. మొత్తం అన్నీ తుడిచేసి ఫ్లోర్ కూడా నీట్గా హెయిర్ డస్ట్ ఏం లేకుండా తుడిచేసి పీటలన్నీ లైన్గా పెట్టా. మేము 3 కూర్చుంటాం కాబట్టి 3 పీటలు పెట్టాను. మేము ఇవన్నీ రెడీ చేస్తూ ఉంటే అమ్మేమో ఏమేం చదవాలనేది జస్ట్ టిక్ పెడుతుంది. నాకైతే మామూలుగా అలవాటేనండి, ఇది ఇంతకుముందు నోవులు చేశాను కదా, చెల్లి వాళ్ళు ఫస్ట్ టైం అన్నమాట చేసుకుంటున్నారు, అందుకని చెప్పి మార్క్ చేస్తుంది. స్టవ్కి బొట్లు పెట్టి పొంగల్ తపాల్లో పాలు పోసి చక్కగా బియ్యం వేసేసి నేను వచ్చాను. ఇంకా మిగతా పనులన్నీ మా పిన్ని చూసుకుంటుంది. అండ్ ఇక్కడ 16 ఫలాల కోసం అని చెప్పి ఫ్రూట్స్ అన్నీ తెప్పించుకొని ఉంచాము. అండ్ కమలాలు వచ్చేసరికి ఏమో గ్రామ పసుపు కుంకుమ నోముకి తాంబూలం అనమాట. ఆ క్రేట్స్లో పెట్టినవన్నీ కూడా తాంబూలానికి ఇచ్చే కమలాలే. గ్రామ పసుపు కుంకుమ 3 చేసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కళ్ళకి 182 తాంబూలాలు వస్తాయి. సో అందుకని కమలాలు ఎక్కువ ఉన్నాయి. మిగతావన్నీ కూడా 16 ఫలాలు మా చెల్లి వాళ్ళే చేసుకుంటున్నారు. నావి ఆల్మోస్ట్ అన్నీ నేను ఇచ్చేసాను. నేను గుమ్మడి గౌరి నోము చేసుకుంటున్నా, అందుకని 3 గుమ్మడికాయలు రెడీ పెట్టుకుంటున్నాము. 16 ఫలాలకి వాయనాలు ఇస్తారు. అండ్ గుమ్మడి గౌరికి ఇవన్నీ కూడా మన వాయనం ఇస్తాం కదా, ఆ పళ్ళు మాత్రము నీట్గా తుడిచేసేసి వాటికి పసుపు బొట్లు ఇవన్నీ పెడుతున్నాం. తాంబూలం ఇచ్చేవి ఇంకా మిగతా ఫ్రూట్స్ అన్నిటి మీద కూడా జస్ట్ పసుపు నీళ్ళు చల్లేసి వదిలేసాము. గుమ్మడి గౌరి నోముకి 3 గుమ్మడికాయలు సరిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ గుమ్మడికాయలు ఉన్నాయి కదా, ఇది వచ్చేసరికి ఏంటంటే 16 ఫలాలకి వాయనం ఇస్తున్నాము. అంటే ఇది ఎలా చేస్తారంటే 16 ఫలాల నోము 16 మందికి 16 రకాల పళ్ళు 16 16 16 అట్లాగా 16 వాయనాలు ఇస్తామన్నమాట మనము. ఈ గుమ్మడికాయలు కూడా 16 ఫలాల కిందే వస్తాయి. గుమ్మడికాయ, దోసకాయ, తర్వాత కమలాలు, కర్బూజా, బత్తాయి, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరము, ఇట్లాగా నలుపు లేని గింజ ఏ ఫ్రూట్ అయినా సరే, పైన నలుపుగా లేకుండా ఉన్న ఏ ఫ్రూట్ అయినా సరే మనం 16 ఫలాలకి వాయనం ఇవ్వచ్చు. ఇదంతా కూడా మా చిన్నపిన్ని వాళ్ళ ఇంట్లో అనమాట. వెనకాల ఒక పెద్ద రూమ్ ఉంటుంది, సో అక్కడ ఖాళీగా ఉంటే పెట్టేశాము. గుమ్మడికాయలు ప్లేస్ ఆక్యుపై చేస్తేనే అక్కడే ఉంచేసాము. మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చి ఇక్కడ పెట్టేశాం. మా చెల్లి వాళ్ళు ఫస్ట్ టైం చేసుకుంటున్నారనమాట 16 ఫలాలు, అందుకని వాళ్ళకి ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి. మార్నింగ్ నేను పీటలు అరేంజ్ చేశాను కదా, అప్పుడే ముగ్గులు వేసి పసుపు కుంకుమ ఫొటోస్ అన్నీ రెడీ పెట్టి ఉంచా. మా పిన్నేమో గౌరమ్మని తయారు చేసి పువ్వులు అవన్నీ పెట్టిందనమాట ఫొటోస్కి. సో అరేంజ్మెంట్స్ అన్నీ ఇట్లా జరుగుతూ ఉండగా ఇంకా నేనేమో రెడీ అయిపోయి వచ్చాను. అప్పటి వరకు కూడా మామూలుగా ఏదో క్యాజువల్ క్లోత్స్లో ఉన్నాము. పూజ చేసుకునేటప్పుడు శారీ కట్టుకుంటాం కదా, సో 3 కూడా చక్కగా రెడీ అయిపోయి వచ్చాము. ఆ రోజైతే ఎంత హ్యాపీగా జరిగిందంటే నిజంగా చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. మార్నింగ్ లేచి మా పని మేమే చేసుకున్నాం. మొన్నటి వరకు కూడా చక్కగా అమ్మ వాళ్ళు చేశారు కదా,
మా చెల్లి వాళ్ళు 16 ఫలాలతో పాటు తౌడు గౌరీ నోము కూడా పట్టారు. ఇది ఆల్రెడీ నేను ఉద్యాపన కూడా కంప్లీట్ చేసుకున్నాను. తౌడు గౌరీ నోము అంటే ఏం చేస్తారంటే ఒక కొత్త సోల కొని కింద అల్యూమినియంది కనిపిస్తుంది కదా, అది కొత్తది కొని అందులో బియ్యం పోసి పైన తౌడుతోటి కప్పేస్తారు. తాంబూలము, ఈ సోల, తర్వాత ఏదైనా మనం ఇంకా బ్లౌజ్ పీస్ కానీ శారీ కానీ ఏదో ఒకటి కావాలంటే పెట్టచ్చు. సో ఇదంతా కలిపి వాయనం ఇస్తారనమాట ముత్తైదువుకి. యాక్చువల్గా మనం ఇవన్నీ అవసరమా చేయటము అని చెప్పే ఫీలింగ్ వస్తుంది. అంటే నెగిటివ్గా కాదండి, బ్యాక్ థాట్ అనమాట. ఎలా ఉంటుందంటే ఇది ఇస్తే ఏంటి ఉపయోగము అని. నోముల వెనకాల కూడా ఒక సైన్స్ ఉందండి. ఇదంతా కూడా నేను మా మమ్మీ డిస్కస్ చేసుకున్న తర్వాతే నేను మీకు చెప్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తౌడు గౌరీ నోము తీసుకుంటున్నాం. కింద చూసారు కదా బియ్యం పెట్టారు, పైన ఫైబర్ పెట్టారు. అంటే తౌడు పెట్టారు. తౌడు అంటే ఏంటండి, ఫైబరే కదా. ఇప్పుడు ఒక టైంలో మనకి సైన్స్ క్లాసెస్ అనేవి లేవు పూర్వకాలంలో. అంటే ఫైబర్ వలన మీకు ఈ ఉపయోగాలు ఉంటాయి, ఆ ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి. సో ఒక పాయింట్లో ఏంటంటే ఇదంతా మనకి ఎడ్యుకేట్ చేయటానికే ఈ నోములు వ్రతాలు అనేది పెట్టారు. 16 ఫలాల నోము ఎట్లా ఉంటుంది, 16 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని మనము పంచి పెడుతున్నాము. 16 ఫ్రూట్స్లో కూడా 16 డిఫరెంట్ టైప్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. బోల్డ్ అని వైటమిన్స్, మినరల్స్ ఫ్రూట్స్ ద్వారా అందుతాయి. అండ్ ఈ పండు ఇలా తినచ్చు అని చెప్పి మనకి తెలుస్తుంది. కొంతమందికి అసలు ఇప్పుడు చూడండి, వేరే కంట్రీ వాళ్ళ ఫ్రూట్స్ ఏంటో మనకు అసలు తెలియదు. మనం ఆ కంట్రీకి వెళ్ళి మనం తెలుసుకొని మనం కూడా తెచ్చుకుంటున్నాం. ఈ ఫ్రూట్ మంచిది, అవకాడో మంచిది అని చెప్పి, స్ట్రాబెర్రీ మంచిదని. ఇవన్నీ లేవు కదా మనకు ఒక పాయింట్లో. సో ఇట్లాగా ఆ టైంలో కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఈ నోములు వ్రతాలు అనేది మనకి అట్లా హెల్ప్ చేసేవేమో. అండ్ గ్రామ పసుపు కుంకం కూడా చేసుకుంటున్నాం కదా, దానివల్ల మాకేం అర్థమైందో చెప్తాను. మేము వెళ్ళి ఇంటింటికి ఇచ్చొచ్చాము. సో మళ్ళీ ఒకసారి నాకు గుర్తు చేస్తున్నట్టు అనిపించింది. మన ట్రెడిషన్ ఇది, ఇట్లాగా పసుపు కుంకాలు చాలా ముఖ్యము పంచిపెట్టుకోవటము. అండ్ ఈ టైంలో కన్వర్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, సారీ ఎవరైనా హర్ట్ అయితే. ఇలాంటి టైంలోనే మనం ఇట్లాంటివన్నీ గుర్తు చేస్తే, ఇంటింటికి వెళ్ళి పసుపు కుంకాలు ఇవ్వటము అనేది గుర్తు చేస్తే మళ్ళీ బ్యాక్ మన ట్రెడిషన్స్ తెచ్చుకున్న వాళ్ళం అవుతామేమో. దయచేసి కొంతమంది ఉంటారు కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏథిస్, మీరు ఇవన్నీ వేస్ట్ చేస్తున్నారు, ఇదంతా కూడా వేస్ట్ అండి, మీరు ఎందుకు శివలింగం మీద పాలు పోయటము, ఏదో పుట్లో పాముందని చెప్పేసి దాన్ని పూజించడం, ఇదంతా కాదండి. అవన్నీ చెప్పే వాళ్ళ గురించి అస్సలు వినొద్దు. మనం ఎంతసేపు కూడా మన ట్రెడిషన్స్ని మనం కాపాడుకోవటమే అనమాట. ఈ నోములు వ్రతాలు చేసుకోవటం వల్ల ఓన్లీ గౌరీ పూజ అని చెప్పేసి అనుకోవద్దు. దీని వెనకాల ఎంతో పరమార్థం లేకపోతే మనకి ఇవన్నీ అసలు బయటకు వచ్చేవే కాదు. అండ్ చాలామందికి ఇవి తెలీదు. కానీ నేను విజయవాడలో పుట్టి పెరిగాను. అండ్ చాలామంది నేను చూసున్నాను నా చిన్నప్పటి నుండి కూడా ఇలా నోములు వ్రతాలు చేసుకునే వాళ్ళు ఎంతమందో. అసలు గ్రామ పసుపు కుంకంతో మా ఇంటికి వచ్చి ఇలా పంచి పెడతా ఉండేవాళ్ళు. అసలు ఇంకా చెప్పాలి అని అంటే ఒక టెంపుల్ ఉంటుందండి సత్యనారాయణపురంలో, శివాలయము. అక్కడ కైలాస్ గౌరీ నోముకి పెట్టింది పేరు అనమాట ఆ గుడి. నేను కూడా చేసుకున్నాను, మీరు అందరు చూశారు కదా వీడియో. సో అట్లాగా ఈ నోములు వ్రతాలు అనేది విజయవాడలో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. చాలా బాగుంటాయి అసలు ఇవి. ఆ గిన్నెలో అరిసెలు కనిపిస్తున్నాయి కదా, అది కన్నె తులసమ్మ నోముకి మా చెల్లి వాళ్ళు పిల్లలకి వాయనం ఇస్తారు. మెచ్యూర్ అవ్వని పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకి కన్నె తులసమ్మ నోము చేసుకొని అరిసెలు, పట్లంగా జాకెట్ ఇవన్నీ కూడా వాయనం ఇస్తారనమాట. ఇదిగోండి మేము పూజ మొదలు పెట్టేశాము. అమ్మ ఏం చేసిందంటే 1 టౌన్లో ముగ్గురికి 3 పుస్తకాలు, గౌరీ పూజ పుస్తకము, తర్వాత స్త్రీల వ్రతకథ పుస్తకాలు ఇవన్నీ తెచ్చింది. సో ముగ్గురం కూడా బుక్స్ దగ్గర పెట్టుకొని మా చెల్లి చదువుతుంటే మేమేమో పూజ చేస్తూ ఉన్నాం. అట్ల మీద ఆవు పువ్వు అనే ఒక నోము ఉంటుంది. అంటే ఆవ పువ్వులు ఉంటాయి కదా, మన ఆవాలు మామూలుగా మట్లో వేసేస్తే వెంటనే మొలకలు వచ్చేస్తాయి. వాటికి చిన్న చిన్న ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. అవి దోశల మీద పెట్టి ఇస్తారనమాట. అది కూడా ఒక నోము ఉంటుంది. అది కూడా నేను తీర్చుకున్నాను. తర్వాత విష్ణుక్రాంతి నోము అని చెప్పి అవన్నీ కూడా తర్వాత మా చెల్లి వాళ్ళు ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటారు. అంటే వాళ్ళు రథసప్తమి రోజు అనుకోకుండా నోము పట్టుకున్నారు. ఇప్పుడు ఆవాలు వేసి అవి మొలకలు వచ్చి అంత టైం లేదనమాట. సో అందుకని చెప్పి అదొక్కటే పోస్ట్పోన్ చేసుకున్నారు. 16 ఫలాల్లో నేను ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చేసాను. రేగిపళ్ళు, పంపర పనస, ఇంకా ఏదో ఇంకొక ఫ్రూట్ ఏదో ఉంది అని అనుకున్నాము.
16 ఫలాలే కాకుండా ఇంకా మనం ఇంకా వేరే అదర్ ఫ్రూట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. మా మమ్మీ అయితే యూఎస్లో మేము ఉన్నప్పుడు ఏప్రికాట్స్ ఉంటాయి, అంటే డ్రై కాదు మామూలుగా ఫ్రూట్ ఉంటుంది కదా, అది కూడా ఇచ్చింది. గింజ నల్లగా ఉండకూడదు, పైన నల్లగా ఉండకూడదు. సో ఇలా బోల్డ్ అనే కన్స్ట్రెంట్స్ ఉంటాయి పూజలు చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఫస్ట్ అయితే గౌరీ పూజ అయిపోయింది మాది. ముగ్గురం కలిసి గౌరీ పూజ చేసుకున్నాం కదా. ఆ తర్వాత ఎవరి నోము కదా వాళ్ళు చదువుకుంటామన్నమాట. ఇప్పుడు నోము కథలు వచ్చేసరికి వాళ్ళేమో ఒక 5 నోములు పట్టుకున్నారు. ఏమో 3 నోములు చేసుకుంటున్నా కదా. 16 ఫలాలు, గుమ్మడి గౌరీ అండ్ గ్రాంపస్పుంగ. 16 ఫలాలు ఆల్రెడీ నేను వాయనాలు ఇచ్చేసాను కొన్ని, బట్ స్టిల్ ఇవాళ మళ్ళీ కథ చదువుకొని మనం ఏ ఫ్రూట్ అయితే ఇస్తున్నామో ఆ ఫ్రూట్ వాయనంగా ఇస్తున్నానని అమ్మవారికి చెప్పుకొని ముత్తైదుకి వాయనం ఇచ్చేసుకోవటమే. గ్రాంపస్పు కుంకుమ ఒకటి అండ్ గుమ్మడి గౌరీ ఆ రోజే పట్టుకుంటున్నా కాబట్టి ఆ రోజు కథ చదివేసేసుకొని మన ఉద్యాపన చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రథసప్తమి రోజు లేదా మాఘమాసంలో మాఘ ఆదివారము, మాఘ పౌర్ణమి, శివరాత్రి రోజు ఎప్పుడైనా సరే మనము చక్కగా కథ చదువుకొని నోము పట్టుకొని అక్షింతలు మన మీద వేసుకోవాలి. ఉద్యాపన రోజేమో ఇలా నోము తీర్చుకుంటున్నానమ్మా అని చెప్పి అమ్మవారి మీద అక్షింతలు వేస్తామన్నమాట. గ్రాంపస్పు కుంకం చేసుకుంటున్నప్పుడు పుట్టింటి వారు మనకి బట్టలు పెట్టాలి. సో అమ్మ పెట్టలేదు కాబట్టి మా పెద్ద పిన్ని నాకు బట్టలు పెట్టిందనమాట. అది కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు చాలా టైం మనకి వాయనాలకి పడుతుంది. వాయనాలు వచ్చేసరికి మనం అత్తగారికి ఇవ్వకూడదు అనమాట. అంటే ఇప్పుడు మన పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత సేమ్ ఫ్యామిలీ ఉన్నాం కదా, ఆ సేమ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తే అంత ఫలితం ఉండదు అని అంటారు. నాకు తోటికోడల సంగతి గుర్తులేదండి, నేను ఎప్పుడు అమ్మని అడగలేదు. ఎందుకంటే మా తోటికోడలు ఎటు ఇక్కడ ఉండదు కదా, అందుకని నేను ఎక్కువ మా వదిన వాళ్ళకి అట్లాగే ఇచ్చేస్తూ ఉంటా. కొన్ని వాయనాలు ఉంటాయి, అవి అమ్మకి ఇవ్వచ్చు. నేను యాక్చువల్లీ 16 ఫలాల్లో ఈ గుమ్మడికాయ నోము గుమ్మడికాయలు ఇస్తారు కదా, గుమ్మడికాయలు అమ్మకే ఇచ్చాను. గుమ్మడికాయ ఇచ్చేటప్పుడు ఒక చిన్న బంగారు గుమ్మడికాయ కూడా పెడతారు. అవి విడిగా నోము గుమ్మడికాయలని అమ్ముతారనమాట. చిన్నవి చాలా తక్కువ వెయిట్లో దొరుకుతాయి మనకి, అంటే మన స్తోమత కొద్దీ మనం కొనుక్కోవచ్చు. అవి 3 కథలే కదా, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈలోపు వాళ్ళు చదువుతూ ఉండగా నేను వాయనాలు ఇచ్చేద్దామని చెప్పి వెళ్ళాను. మేము అసలు అనుకోలే ఇట్లాగ ఎంత టైం పడుతుంది వాయనాలు ఇవ్వటానికి అని. ఎందుకంటే ముగ్గురం చేసుకుంటున్నాం కదా, ఒక్కొక్కళ్ళు చేసుకునేటట్టయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. వాయనం ఇవ్వడానికి ముందు నేను ఏం చేస్తానో చెప్తాను. అంటే ఇదంతా కూడా మాకు మా ఆంటీ వాళ్ళందరూ నేర్పించారనమాట. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఫస్ట్ ఎలా చేయాలి, మనం ముత్తైదువులు ఇంటికి వస్తారు కదా, వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒకసారి బొట్టు పెట్టి ఇట్లాగా నోము చేసుకున్నాను, వాయనం తీసుకోవడానికి రండి అని బొట్టు పెట్టి ఆహ్వానించాలి. వాళ్ళు మామూలుగా మన ఇంటికి వచ్చేసి ఉంటారు కదా ఆల్రెడీ. సో వెంటనే తను కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి బొట్టు, గంధము, పసుపు అన్నీ ఇస్తాము. మంగళసూత్రానికి పెట్టుకోవడానికి పసుపు ఇవ్వాలి కదా సుమంగళీస్కి. సో అందుకని అది కంపల్సరీ. తర్వాత వాళ్ళని కూర్చోపెట్టి కొంగు పట్టమనాలి. ఆ కొంగు పట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చేతులతోటి ఎప్పుడు కూడా వాయనాలు తీసుకోకూడదు. తాంబూలం తీసుకోవచ్చు, కానీ యాక్చువల్లీ తాంబూలానికి కూడా కొంగు పట్టమనే చెప్తారు. తాంబూలం చేతితో తీసుకున్నా పర్వాలేదు, కానీ వాయనానికి మాత్రం కొంగు 100% కొంగు పట్టుకొనే తీసుకోవాలన్నమాట. అందుకనే ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నాను. తర్వాత మనం వాయనం ఇస్తూ ఉంటాం కదా, ఇచ్చేటప్పుడు కూడా మన కొంగు కప్పాలంట. ఇప్పుడు చూడండి నేను అట్లా ఇచ్చేస్తుంటే అలా కాదు అని చెప్పి అమ్మ ఇట్లా కొంగుని వాయనం మీద వేసి ఇలా కవర్ చేసి అప్పుడు ఇప్పిస్తుంది. సో ఇదన్నమాట ప్రొసీజర్. ఇస్తినమ్మ వాయనం అని చెప్పి మనం అనాలి. వాళ్ళేమో తీసుకునేవాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం. తర్వాత 3rd టైం ఏమో ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం, వాళ్ళేమో ముమ్మాటికి ముట్టిందమ్మ వాయనం. ఇది చెప్తారు. మనమేమో వచ్చిన వారెవరమ్మా అని అడుగుతాం. నేనే గౌరీ పార్వతి అని వాయనం తీసుకునేవారు చెప్తారు. అలా అదొక 3 సార్లు అనమాట. తర్వాత కోరితినమ్మ వరం, ఇస్తినమ్మ వరం అదొకటి చెప్తారు. అది లాస్ట్ది ఇంపార్టెంటో కాదో నాకు తెలియదు, కానీ ఇంకా అది అట్లా మనకి డైలీ ఇస్తుంటే అట్లా వచ్చేస్తుంది కదా అలవాటు. సో ఇలాగ మనము చెప్పుకుంటూ వాయనం ఇస్తాము. తర్వాత లాస్ట్లో అక్షింతలు వేస్తాము.
చెప్పావా గుమ్మడి గౌరీ నోమని? ఆహా చెప్పలా. అమ్మవారికి చెప్పావు, అమ్మవారికి చెప్తాను. ముసుకయ్యి వచ్చిన వారు ఎవరమ్మా? నేనే గౌరీ పార్వతి. వరం అడుగుతున్నమ్మా, ఇస్తున్నమ్మ వరం. కోరితినమ్మ వరం 3 సార్లు చెప్పు. కోరితినమ్మ వరం, ఇస్తున్నమ్మ వరం, కోరితినమ్మ వరం, ఇస్తున్నమ్మ వరం. వచ్చిన వారు ఎవరమ్మా? అదేం కావాలంటే అదే ఏం కావాలా? ఇవి కావాలంటే గ్రామ పసుపు కుంకుమ నోము చేసుకుంటాం కదా, అందుకు పుట్టింటి వారు బట్టలు పెట్టాలి అని చెప్పాను కదా. మా పిన్నేమో నాకు బట్టలు పెడుతుంది. పసుపు కుంకుమ, గ్రామ పసుపు కుంకుమ నోముకి. ఆ రోజు వాయనానికి ఇచ్చే బ్లౌజ్ పీసెస్, గాజులు, తర్వాత శారీస్ అన్నీ కూడా ఈ ట్రాలీలో పెట్టేసి ఉంచారనమాట. మళ్ళీ లోపలికి వెళ్ళి ప్రత్యేకంగా తీసుకొని రాకుండా అట్లా. ఈ ట్రాలీ కూడా పడింది వీడియోలో ఆఖరికి. అదే వాళ్ళవి కూడా నోము కథలు చదువుకోవడం అయిపోయింది. ఇంక వాళ్ళు వాయనాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మొదటగా మా పిన్నికి గుమ్మడికాయలు వాయనం ఇస్తుంది. యూజువల్గా ఇది తల్లికి ఇస్తే చాలా మంచిది అని అంటారు. నేను కూడా 16 ఫలాలు చేసుకున్నప్పుడు మా మమ్మీకే ఇచ్చానమాట. 16 గుమ్మడికాయలు ఇలా చిన్న సైజు దొరుకుతాయి. వీళ్ళైతే తోటకు వెళ్ళి తీసుకొచ్చారనమాట తెలిసిన వాళ్ళది ఉంటే. అండ్ చిన్న గుమ్మడికాయ ఒకటి బంగారు గుమ్మడికాయ పెట్టి వాయనం ఇస్తారనమాట. 16 గుమ్మడికాయలు ఇలా బేసిన్లో సరిపోవు కాబట్టి ఏం చేశారంటే ఒళ్ళో ఒకటి పెద్దది కొత్తది బెడ్షీట్ వేసేసారు. ఇంకా బెడ్షీట్లో ఈ గుమ్మడికాయలు ఒకదాని మీద ఒకటి అట్లాగా 16 పేర్ చేసి ఆ తర్వాత వాయనం ఇచ్చారనమాట. ఏంటంటే వాయనం పుచ్చుకునేటప్పుడు అన్నీ కలిపి తీసుకోవాలి, అంటే మళ్ళీ విడివిడిగా తీసుకోకూడదు కదా. సో అందుకని ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. ఫలాల్లో మెయిన్ గుమ్మడికాయ అనమాట. గుమ్మడికాయ చక్కగా తల్లికిస్తే మంచిదని అలా ఇస్తూ ఉంటారు. అందులో మన పూజల్లో వాటిలో గుమ్మడికాయలకు ఉండే ప్లేస్ చాలా డిఫరెంట్ కాబట్టి అసలు నాకు ఎంత లక్కీ అనిపిస్తుందో అలా గుమ్మడికాయలు తీసుకోవటం అనేది. నాకు కూడా ఎవరైనా ఇస్తారేమోనని చెప్పి నేను చూస్తూ ఉన్నా. చక్కగా మా పిన్నికేమో తను మా పెద్ద చెల్లి ఇచ్చేసింది. మా 3వ చెల్లి ఉంది కదా, తనేమో వాళ్ళ అక్కకి ఇచ్చేసింది అనమాట. అంటే సర్లా పింక్ సారీ అమ్మాయి ఉంది కదా, తనకి ఇచ్చేసింది. వచ్చేసరికి గాజుల గౌరీ నోము ఉంది కదా, ఆ నోముకు సంబంధించి వాయనము మా పెద్ద పిన్నికి ఇస్తుంది అనమాట. గాజులు, ఒకసారి తాంబూలము, ఇవన్నీ కూడా మనం ముత్తైదుకి వాయనం ఇవ్వాలి. వాయనం ఇచ్చేసిన తర్వాత గాజులేమో చేతికి వేయాలన్నమాట. ఈ పిన్నికేమో తౌడు గౌరీ నోము వాయనం ఇస్తుంది. సోలు ఉంది కదా, సోల్లో బియ్యము తౌడు అదంతా పెట్టాము. అదేమో కింద పెట్టేసి పైన శారీ తాంబూలం అదంతా పెట్టి వాయనం ఇచ్చేస్తుంది. 16 ఫలాల్లో ఫస్ట్ గుమ్మడికాయ అది ఇచ్చింది కదా, తర్వాత మిగతా ఫ్రూట్స్ కూడా ఇస్తుంది. ఆరెంజెస్, నారింజకాయలు, మస్క్ మెలన్, ఇట్లాగా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. సో తెచ్చినవన్నీ కూడా వాళ్ళు వాయనం ఇచ్చేస్తున్నారు. మేము తినకూడదంట, నేను జాన్వి. ఇస్తున్నమ్మ వాయనం, ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇచ్చుకుంటున్నమ్మ వాయనం. వాటికి ముమ్మాటికి పుచ్చుకుంటున్నమ్మ వాయనం తీసుకుంటున్న దగ్గరమ్మ, నేనే గౌరీ పార్వతి. అడిగితున్నమ్మ వరం, ఇస్తున్నమ్మ వరం. ఏమనుకుంటున్నావు? 2 సార్లు పెట్టావు, 3 సార్లు పెట్టు. పెట్టానులే. ఇస్తున్నమ్మ వాయనం, అడిగితున్నమ్మ వరం, చికెనమ్మ చేసుకున్నామమ్మ వాయనం తీసుకోవడానికి మళ్ళీ బొట్టు వచ్చాక మళ్ళీ బొట్టు అక్క రండి అంట. ఇట్లా రాయాలి. ఎలా రాసట్టు చించాలి. పసుపు వీళ్ళిద్దరు ఉన్నారుగా, ఆ పసుపు కుంకాలు దగ్గర పెట్టాలా? అయితే
అది అక్కడే లోపలైనా లోపల కింద పెట్టి ఏవే అందాక చేత్తో పట్టుకో ఇటు నేను పట్టుకుని పెట్టింది పెట్టావా లేపుతారా పట్టుకోవాలా పట్టుకున్నారా చెప్పు సర్లకే మేనేజ్ చేసుకుంటది పర్లా పుచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం తీసుకోవడానికి వచ్చిన వారు నేనే గౌరీ పార్వతిని ఎంతసేపు అయినా పెట్టించుకుంటది ముమ్మాటికి ఇస్తున్నమ్మ వాయనం ఇప్పుడు వినమ్మ ఓకేనా ఇలా చెప్పాలి మనం చెప్పిద్దాంలే వాళ్ళతో ఇస్తున్నమ్మ వాయనం తాటిని కూర్చోబెట్టు తాటిని కూర్చోబెట్టేసి శాంతకు ఒకటేసారి ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం వచ్చానని చెప్పు వచ్చానమ్మా ఏంటమ్మా లెట్స్ గో నా లెట్స్ గో చాలా ఉంది అమ్మమ్మని నిన్ను సేమ్ ప్రాసెసా సేమ్ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటుందమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటుందమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటుందమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తున్నమ్మ వాయనం ముమ్మాటికి ముట్టిందమ్మ వాయనం కన్ను తులసమ్మ నోము వస్తున్నాను వాయనం తీసుకోవడానికి రమ్మ చెప్పమ్మ వస్తానమ్మా అని చెప్పు వచ్చానమ్మా చెప్పు వాడు చూడు ఎలా చెప్తున్నాడు అమ్మడో దాంతో నేనే కన్నె తులసి గౌరీ పార్వతనని చెప్పించాను. ఇప్పుడు బట్టలు పెట్టాలి కదా పెద్దమ్మ ఫస్ట్ బట్టల్లోనే కలిపి పెట్టేసేయాలి అరసలు అరిసెల గిన్నె పక్కన పెట్టేసి అరిసెల గిన్నె బట్టలో రెండు కలిపి పెట్టాలి ఇట్లా పెట్టేసారా పళ్ళే ఆ బట్టలు అటు పెట్టండి కదా ఆ, చిట్టి తల్లి బట్ట నీకు పట్టమ్మా అంతే పట్టుకోరులే వాళ్ళకి అంతే పట్టుకుని పెట్టారా దక్షిణ ఆ తాంబూలం లేదు తాంబాలం పెట్టాలి కదా. అత్తే ఒక రూపాయి ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తున్నమ్మ వాయనం ముమ్మాడి పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పండి. ముమ్మాటికి పుచ్చుకుంటున్నమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తున్నమ్మ వాయనం నువ్వు పుచ్చుకుంటున్నమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తున్నమ్మ వాయనం వాయనం తీసుకుంటున్న ఎవరమ్మ నేనే కన్నె తులసం వాయనం తీసుకుంటున్న కన్నె తులసి గౌరీ పార్వతి నేనే కన్నె తులసమ్మ గౌరీ పార్వతి చెప్పాలి. నేనే వాయనం తీసుకుంటున్నది ఎవరమ్మ తులసమ్మ గౌరీ పార్వతి వాయనం తీసుకుంటున్నది ఎవరమ్మ జాన్వి కనబడట్లా అడిగి తినమ్మ వరం దండం పెట్టొచ్చలే తాంబూలానికి పెట్టండి. అడిగి తినమ్మ వరం అక్కే తాంబూలానికి పెట్టమంటున్నారు. అడిగి తినమ్మ వరం పట్టుకోమ్మ ఒళ్ళు పెట్టుకో గట్టి పట్టుకోములు ఎయ్యి అక్షంతలు ఇక్కడ ఉండాలి అక్షంతలు. అత్తకై పోతురాజు నువ్వు కూడా ఇద్దరికి బట్టలు మార్చుకున్నాడు వాళ్ళకి వాయినాలు ఇవ్వటం అయిపోయిన తర్వాత నేనేమో డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను. పట్టు చీరతోటి గ్రామ పసుపు కుంకుమ అదంతా పంచిపెట్టడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ సారీ మీరు చూసారు కదా ఇంతకుముందు మంగళగిరి సిల్క్ చాలా లైట్గా హాయిగా అనిపిస్తుంది అనమాట. కొంచెం కంఫర్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. వాయినాలన్నీ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత గ్రామ పసుపు కుంకుమ పంచిపెట్టడానికి నేను బయటికి వెళ్తున్నాము. మేము ఏం చేసామంటే షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో షాపింగ్ బ్యాగ్లో ముగ్గురం కూడా పసుపు కుంకుమ ప్యాకెట్స్ పెట్టేసుకున్నాం లోపల.
మాకు హెల్పింగ్కి చాలామంది ఉండాలి. ముగ్గురం ఇస్తున్నాము అండ్ ఒకళ్ళు ఇచ్చినా ముగ్గురు ఇచ్చినా సరే కంపల్సరీ హెల్ప్ అనేది ఉండాలండి దీనికి. ఎందుకంటే మౌనవ్రతం పాటించాలి. వన్స్ మనం ఇంటి నుండి బయటికి రాగానే ఇంకా అసలు ఎవరితో మాట్లాడకూడదు. తాంబూలాలు పంచిపెట్టేటప్పుడు సేమ్ కైలాస్ గౌరీ నోముకు చెప్పా కదా, అలాగే తాంబూలాలు పంచిపెట్టడం మొదలుపెట్టేటప్పుడు అసలు ఎవరితో మాట్లాడకూడదు. పూజ అన్నిటికన్నా కూడా తాంబూలాలు పంచిపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలి అని అంటే హెల్ప్ పెట్టుకోవాలి. మన చుట్టాలు ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఇంటింటికి వెళ్ళి ప్లేట్ తీసుకొని బయటికి రమ్మని చెప్తారు. మా పిన్ని వాళ్ళ ఇంటి నుంచి మొదలు పెట్టాము. ముందే ఏం చేశారంటే మా అక్క వాళ్ళు పిన్ని వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. గిన్నెల్లో పసుపు కుంకుమ తాంబూలము ఈ 3 పెట్టేసి ఇస్తామన్నమాట ముగ్గురం కూడా. సో ఏం చేశారంటే మా చుట్టాలందరూ ఉంటారు కదా, అలా ఇంటింటికి వెళ్ళి ప్లేట్ తీసుకొని బయటికి రండి అని చెప్తారు. మనమేమో ఒక గుప్పెడితోటి, అంటే ఫుల్ గుప్పెడంతా నింపవసరం లేదు, కొంచెం కొంచెం పసుపు కుంకుమ అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత తాంబూలం కూడా పెట్టాలన్నమాట ఆ ప్లేట్లో. మనం ఎన్ని తాంబూలాలు పెట్టాలి అంటే 365 ఫ్రూట్స్ లెక్క. సో 365 ఫ్రూట్స్ని మనము 2 తోటి డివైడ్ చేస్తే 182.5 అట్లా వస్తుంది కదా. సో 182 తాంబూలాలు రెడీ చేసుకోవాలన్నమాట. అవన్నీ మనం క్యారీ చేయలేం కాబట్టి మన వెనకాల చాలామంది ఉండాలి. ఒక పిన్నేమో వక్కలు అవన్నీ రెడీ చేస్తుంది, ఒక పిన్నేమో ఆకులు అవన్నీ రెడీ చేస్తుంది. ఇట్లా మళ్ళీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఒక ఆటో పెట్టేసుకున్నాం. ఆటోలో ఆ క్రేట్స్ అన్నీ, కమలా క్రేట్స్ అన్నీ పెట్టేశాము. ఆటోలో మా వాళ్ళే ఒకళ్ళు కూర్చున్నారనమాట. అండ్ మాతో పాటు హెల్ప్ చేయడానికి వచ్చారు కదా, సో ఒక పెద్ద గిన్నెలో కమలాలు పెట్టుకొని ఉన్నారు. ఈ కమలాలు అయిపోయినప్పుడల్లా ఆటోలోంచి కమలాలు మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తూ ఉన్నారనమాట. సో అదొక్కటే కొంచెం కష్టం మనకి మేనేజ్ చేసుకోవటము. అరటిపళ్ళు అలాంటివి అయితే ఈజీగానే, ఎందుకో వీళ్ళు కమలాలే ప్లాన్ చేశారు అమ్మ వాళ్ళు. ఇక్కడ రూల్ ఏంటంటే అండి, 182 తాంబూలాలు అయితే కంపల్సరీ మనం ఒక్కొక్కళ్ళం ఇవ్వాలి. అంటే ఫ్రూట్స్ 365 రావాలన్నమాట. అంతకన్నా ఎక్కువ తాంబూలాలు ఇచ్చినా మంచిదే. అండ్ 5 బజార్లకు ఇవ్వాలన్నమాట. సో కథలో అట్లాగే ఉంటుంది. అంటే మనం గ్రామాలంటే అప్పుడు చిన్న చిన్నవి ఉండేవి, కాకపోతే ఇప్పుడు మనకి సిటీస్లో కుదరదు కదా. సో ఏదైనా 5 స్ట్రీట్స్లో మనం పంచిపెట్టాలి. మనం వెళ్ళిన స్ట్రీట్లో వెళ్ళము అంటే వెనక్కి రాకూడదు, ఇలా ఒక చుట్టు అవ్వాలన్నమాట. మన ఇంటి నుంచి మొదలైతే ఇలా రౌండ్గా రావాలి. సో అట్లాగా ప్లాన్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అండ్ త్రూ అవుట్ మనం ఎవరితోటి మాట్లాడకూడదు, కోపం తెచ్చుకోకూడదు, చిరాకు పడకూడదు. సో సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంట్లోకి వచ్చిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా మనం నార్మల్గా మాట్లాడచ్చు అందరితో. మనం అమ్మవారికి నివేదించిన ప్రసాదాన్ని ముందుగా తిని ఆ తర్వాత ఖచ్చితంగా భోజనం చేయాలి. ఒంటిపూట భోజనం అనమాట. కానీ ఆ రోజు నోములు ఒకే రోజు పెట్టుకున్నప్పుడు మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టమే. సో అరిసెలు ఎప్పుడు చేశారో ఇప్పుడు చెప్తాను నేను. ముందు రోజు రాత్రి అంటే చక్కగా అమ్మ వాళ్ళు స్నానం చేసేసి అరిసెలు చేసేసి ఉంచారనమాట. అరిసెలేమో కన్నెతులసమ్మ నోముకి మా చెల్లి వాళ్ళు ఇద్దరు చేసుకుంటున్నారు కదా, ఆ పిల్లలకి ఇచ్చారు వాయనం. సో అది కన్నెతులసమ్మ నోము. అసలు ఆ రోజు అయితే మా పిన్ని వంటగదిలోకి ఎవరిని రానివ్వలేదు, క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా కూడా అరిసెలు చేసేసారు. అండ్ ముందు రోజు ఈ ఫ్రూట్స్ అన్నీ నెమ్మదిగా తెప్పిస్తూ ఉన్నారు కదా, కమలాలు అవన్నీ పాడవకుండా, అంటే క్రేట్స్లో పెడితే పాడైపోతాయి కదా, సో ఇట్లాగా ఆరబోసారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేము అన్ని క్రేట్స్లో ఇన్ని పళ్ళు అని చెప్పి తెల్లవారుజామున కౌంట్ చేసుకొని ఆ క్రేట్స్లో వేసేసి ఉంచుకున్నాము. ఈ నోములు ఇవన్నీ చేసుకోవాలంటే డెఫినెట్గా హెల్ప్ ఉండాలండి. ఒక్కళ్ళని చేసుకున్నా ముగ్గురు చేసుకున్నా పని ఎంత పని ఉంటుందోనండి అసలు మనకి. ఫ్రూట్స్ అన్నీ కూడా నీట్గా ఇట్లా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటే ఉక్కిపోకుండా ఉంటాయి, గాలాడి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి మనం యూజ్ చేసుకునే వరకు. గుమ్మడికాయలు ఎక్కడ తెచ్చామో చెప్పా కదండి, తెలిసిన వాళ్ళ తోటలో ఉన్నాయి. సో అక్కడ పచ్చివి తెస్తే ఇట్లాగ ఈ రూమ్లో పెట్టేసరికి కలర్ మారిపోయింది. ఈ రూమ్ అయితే మాకు ఎంత హెల్ప్ చేసిందంటే నిజంగా ఈ పూజకి ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేశాము. పెద్దవి కదా అన్నీ. ఇలా నోములు పూజలన్నీ చేసినప్పుడు మనకి హెల్ప్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఎంతో పుణ్యం అన్నమాట. రేకాయలు మాత్రము ఎక్కడికో వేరే చోట ఎక్కడికో వెళ్ళినప్పుడు తీసుకొచ్చారంటే ఒక 5 కేజీలు. అది ఫ్రిడ్జ్లో పెట్టేశారు. పండిన కాయలు పనికిరావు కాబట్టి అవన్నీ కూడా ఏరేసి పచ్చి ఒక్కటే ఉంచుతున్నారనమాట అమ్మ వాళ్ళు. సోమవారం మధ్యాహ్నము గ్రామ పసుపు కుంకుమ పచ్చి పెట్టేసిన తర్వాత ఇంటికి వచ్చేసి గౌరమ్మని కదిలిచ్చాము. ఆ తర్వాత ఇంకా భోజనం చేసేసి మేము ఈవినింగ్ అంటే సూర్యాస్తమయం అయ్యే టైం కన్నా ముందే మేము ఇంటికి చేరుకున్నాం. అంటే మనం 5 o'clock తర్వాత వేరే వాళ్ళ ఇళ్లలోంచి పసుపు కుంకుమ తీసుకెళ్ళటం అంత మంచిది కాదు, అసలు ఎవరికి మంచిది కాదు అది.
అందుకని చెప్పి మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇల్లు చేరుకున్నాము. సో మండే చక్కగా ఇంటికి వచ్చేసి అంతా ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ట్యూస్డే మాకు చెన్నైకి ట్రైన్ ఉంది. ఇంకా బ్యాక్ చెన్నై వెళ్ళిపోతున్నా హ్యాపీగా. ఇట్లాగా మొత్తం అన్నీ కూడా ఫంక్షన్ పూజ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా చెన్నై రిటర్న్ అవుతున్నాను. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.